నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటివలే స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలుగచేయవాడు ఆయనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 6 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నిన్నటి దినమందు దేవుడు ఒక మాట సెలవిస్తే ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి మిరాకిల్ జరుగుతాయో ఆ వాక్యం ద్వారా మనం విన్నాం. ఈరోజు ప్రభు అంటున్నారు, నిన్ను స్థాపించడానికి, నువ్వు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం నేనే ఇస్తా అంటున్నాడు ఆయన. ఎస్, దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చునుగాక, నీకు జ్ఞానం ఇచ్చునుగాక, ఇన్కమ్ సోర్సెస్ రైట్ చేయనుగాక. ఇప్పుడు నష్టపోయి దరిద్రంలోకి వెళ్ళిపోయి నిన్ను దేవుడు సమృద్ధి వైపు, నెక్స్ట్ లెవెల్ వైపు అడుగులు వేసి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆ స్కిల్స్ ఇస్తాడు, ఆ టాలెంట్ ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ వివేచన ఇస్తాడు, ప్రాజెక్టులు ఇస్తాడు, బిజినెస్ ఇస్తాడు, డోర్స్ ఓపెన్ చేస్తాడు, జాబ్స్ ఇస్తాడు, డోర్స్ ఓపెన్ చేస్తాడు. నీకు సమృద్ధినిచ్చి సేవింగ్స్ పెరిగేటట్టుగా దేవుడు భాగ్యము సంపాదించుకునేట్టుకే అంటాడు దేవుడు. ఎస్, భాగ్యవంతులగునట్లుగా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చునుగాక. ఎస్, ఒకవేళ స్టడీస్లో, ఎడ్యుకేషన్లో దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చునుగాక, జ్ఞానం ఇచ్చునుగాక, పనిలో నీకు సామర్థ్యం ఇచ్చునుగాక. నీలో నీరసాన్ని, బలహీన తీసేసి ఈ జ్ఞానం, కుటుంబంలో సమాధానమా, గొడవలు ఇవన్నీ ఉన్నాయా, వాటన్నిటినీ పోయి పీస్ఫుల్గా, ప్రేమగా ఉండడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చునుగాక. ప్రతి విషయంలో గర్భఫలం లేదా అయ్యా స్వర్మకం డౌన్ అయ్యండి, లేదా ఎగ్ ప్రాబ్లం ఉంది, లేదా యూట్రస్ ప్రాబ్లం ఉంది, నీకు సామర్థ్యం ఇచ్చునుగాక. అద్భుతంగా గర్భఫలాన్ని పొందుదుగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాలు నీ పట్ల చేయునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక. దేవుడు ఒక మాట సెలవిస్తే నువ్వు బ్లెస్ అవ్వాల్సిందే. దేవుడు ఈరోజు మాట ఇస్తున్నాడు, నీకు సామర్థ్యం ఇస్తానని చెప్తున్నాడు. అంతే, నువ్వు నమ్ము, దేవుడి మహిమను చూస్తావు. ఎస్, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకరాలు చూస్తావు, స్వస్థతలు చూస్తావు, మిరాకిల్ చూస్తావు. అయ్యా నేను సేవ చేసే లేదు, నాకు సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఓకే, నమ్ము, దేవుడు అద్భుతాలు చేయనుగాక. ఆమె ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఎవరి ప్రార్థనలోకి విశ్వతి బిడ్డను దర్శనం దీవించి, కృప చూపించి, గొప్ప కార్యాలు చేయండి. నీ తోడు, నీ సన్నిధి మాతో ఉంచండి. నాయన మాకు సామర్థ్యం లేదు, సామర్థ్యం చూడండి, నీవే ఒక మాట ఇస్తున్నావు. నీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నింపండి. నేను అనంటింగ్ ఫస్ట్ అనంటింగ్ ఫెస్టివల్ అనేం చేసావు మమ్మల్ని. అలాగే ప్రభా నాయన మాట సెలవిస్తున్నాను, దీన్ని సామర్థ్యాన్ని ఇస్తావు. అప్పు నుంచి, దరిద్రం నుంచి, సమస్య నుంచి, చీకటి కోరల నుంచి విడిపించి జయించే సామర్థ్యం, సమస్యలను జయించే సామర్థ్యం, శత్రువుని జయించే సామర్థ్యం, దరిద్రాన్ని జయించే సామర్థ్యం, పాపాన్ని జయించే సామర్థ్యం, ప్రతి విషయంలో సామర్థ్యాన్ని ఇస్తావు. శక్తితో నింపి కృపనివ్వండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమాన్ని ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, ఎగ్జామ్స్ రాసిన గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, టెట్ ఎగ్జామ్ ఉంది ప్రభావ తోడేయండి, మీరు రాయించండి. అన్నింటిలో కృపనిచ్చి మీ ఆశీర్వాదం, మీ కృపాక్షేమాన్ని ప్రతి ఒక్కరూ తోడుగా ఉంచి గొప్ప దీవెనతో నింపమని, కృప నింపమని, జయమని ఇమ్మని, ఆశీర్వాదాన్ని ఇమ్మని, మేలు దయచేసి మహిమ చెందమని, నీ తోడు, నీ దీవెనలు మాకు అనుగ్రహించి మేలుతో నింపమని, యేసు నామములో ప్రతి కాడి వెరగొట్ట పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి. అయ్యా అన్ని విషయాలు దీవించబడి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అయినా కృపాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, కృపనివ్వండి, క్షేమాన్ని. సర్కస్ మంచి మనసు ఇచ్చిన స్థుతులు ఈ 9 వీక్స్ జరగాల. సజావుగా ఏ ప్రాబ్లమ్స్ ఉండేవద్దు, అన్నింటిలో కృప దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ గంత ప్రభావాలు పొందుకోనమని, దీవెనతో నింపమని, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రే చేయండి. ఈ సర్కస్ గ్రౌండ్కు వాళ్ళ యజమానానికి మంచి మనసు ఇవ్వాలని, 9 వాళ్ళు ఇక్కడ జరగాలని, అలాగే ఫంక్షన్ హాల్కి మనం 20 lakhs కట్టాలి, దాని గురించి కూడా ప్రే చేయండి. అన్ని విషయాలు దేవుడు దీవించి ఈరోజంతా కూడా గొప్ప జయమునిచ్చి, సామర్థ్యం లేని నీకు సామర్థ్యం, జాబ్ చేయడానికి సామర్థ్యం లేదా సామర్థ్యం ఇస్తాడు, ఎగ్జామ్ సామర్థ్యం లేదా సామర్థ్యం ఇస్తాడు, పెళ్లి చేసుకోవడం సామర్థ్యం లేదా సామర్థ్యం ఇస్తాడు, పైకి రావడానికి సామర్థ్యం లేదా సామర్థ్యం ఇస్తాడు, సేవింగ్స్ చేసుకోవడానికి సామర్థ్యం లేదా సామర్థ్యం ఇస్తాడు. అన్నిట్లో, బిజినెస్లో అన్నిట్లో సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ విష్ యు ఆల్ హావ్ ఎ నైస్ డే.